రీడింగ్ 5, 6, 7 డిజిట్ నంబర్స్. సో ఇక్కడ మనం సింపుల్గా చూసినట్టయితే స్మాలెస్ట్ నెంబర్స్, లార్జెస్ట్ నెంబర్స్, 1 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏదంటే 1, 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏదంటే 1 రాసి రిమైనింగ్ ఇంకొక డిజిట్ ఏం పెట్టుకోవాలంటే 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటంటే 1, తర్వాత రిమైనింగ్ 2 డిజిట్స్ మనం జీరోస్ పెట్టుకోవాలి. చూడండి ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇది 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏదంటే 1, తర్వాత రిమైనింగ్ 3 జీరోస్. ఓకే, 4 డిజిట్స్ ఉన్నాయి ఇందులో, 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అనమాట ఇది. నెక్స్ట్ 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటంటే 1, మిగతా 4 డిజిట్స్ బదులు మనం జీరోస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ 1 రాసిన తర్వాత మిగతా 5 డిజిట్స్ జీరోస్ పెట్టుకోవాలన్నమాట. ఇలా స్మాలెస్ట్ నెంబర్ మనం ఈజీగా రాయొచ్చు. అదే గ్రేటెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ రాయాలి అంటే 1 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ ఏదంటే ఓన్లీ 1 9 వస్తుంది, సింగిల్ డిజిట్ 9. ఓకే, 2 డిజిట్ లార్జెస్ట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఏది అంటే 99. తర్వాత 99 తర్వాత వచ్చే నెంబర్ ఏది 100. 100లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. సో 99 అనేది లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్, 100 అనేది స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అనమాట. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్స్లో లార్జెస్ట్ ఏదంటే చూడండి 3 9s పెట్టుకోవడమే, 999. తర్వాత 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ 4 9s. ఓకే, 9999. నెక్స్ట్ 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అంటే 5 9s. ఓకే, 6 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అంటే 6 9s రాసుకోవడమే. 4th క్లాస్లో మీరు 5 డిజిట్ నెంబర్స్ వరకు చదవడం అనేది నేర్చుకున్నారు. ఇక్కడ 6 డిజిట్ నెంబర్స్, 7 డిజిట్ నెంబర్స్ కూడా ఎలా చదవాలి అనేది చూస్తారు. నెక్స్ట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ కూడా చూస్తారు. సో ఇక్కడ చూడండి 99,999 ఏంటిది లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్. సో ఈ లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్కి మనం 1 యాడ్ చేసామనుకోండి, స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ వస్తుంది. ఏంటి స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే దీన్ని మనం 1 lakh అని చదువుతాం. ఓకే, 1 lakh ఇలా ఉంటుంది చూడండి. దీంట్లో 1 lakhలో మనకి 6 డిజిట్స్ అనేవి ఉంటాయి, 1 ఉంటుంది, రిమైనింగ్ 5 జీరోస్ అనమాట. సో దీన్ని 1 lakh అని చదువుతాము. 1 lakh ఈజ్ ద స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనం ఎలా చదవాలి, ఈజ్ రీడ్ యాజ్ 3 lakh అనమాట. ఇది ఉన్నాయి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 5 జీరోస్, 3 తర్వాత 5 జీరోస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇందులో, 6 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, 3 lakhs అనమాట. దీన్ని ఎలా చదువుతాం మనం రాయాలి ఇక్కడ 3 lakhs ఇది. ఓకే, ఈజ్ రీడ్ యాజ్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ 3 lakh అని రాయాలి, 3 lakh. ఓకే, దీన్ని ఎలా చదువుతాం 5 lakh. చూడండి ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి, 6 డిజిట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, 5 ఉండి రిమైనింగ్ 5 డిజిట్స్ జీరోస్ ఉన్నాయి. దీన్ని 5 lakh అని చదువుతాం. ఓకే, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ నెంబర్ వచ్చి 7 lakh. ఇందులో కూడా మనకి ఎన్ని డిజిట్స్ కనిపిస్తున్నాయి, 6 డిజిట్స్ కనిపిస్తున్నాయి, 5 జీరోస్ ఇంకా 7 ఉంది, 7 lakh. ఓకే, నెక్స్ట్ అది 9 lakh. అలాగే ఇవన్నీ కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఈ నెంబర్ చూసినట్టయితే 4 lakh. ఓకే, 4,50,000, 4,50,000. ఓకే, 4,50,000. ఓకే, దీన్నే మనం 4,50,000 ఇలా రాసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ నెంబర్ని ఎలా చదవాలి చూడండి, 7,49,192 ఇది. దీన్ని 49,192.
రీడ్ ద నంబర్స్ అన్నారు ఇక్కడ చూడండి డూ దిస్లో. సో ఈ ఫస్ట్ ఉన్న నెంబర్ వచ్చి చూడండి, ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి 6 డిజిట్స్ ఉన్నాయి. 6 డిజిట్స్ ఉన్నాయంటే ఇంకా ల్యాక్స్. ఓకే, ఇది 3,51,000. ఓకే, కామాస్ ఎందుకంటే మనం చదవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి కామా వరకు చదవండి. 51,000 థౌజండ్స్ గ్రూప్ ఇది. నెక్స్ట్ 645, 3,51,645. నెక్స్ట్ ఇది చూస్తే 9,38,715. ఓకే, ఈ విధంగా ఈ నెంబర్స్ మనం చదవాలి. నెక్స్ట్ రైట్ ఎనీ 5 6 డిజిట్ నెంబర్స్ అండ్ రీడ్. ఏవైనా 5 నెంబర్స్ రాయమంటున్నారు, అందులో మనకి ఎన్ని డిజిట్స్ ఉండాలన్నమాట, 6 డిజిట్స్ ఉండాలి. దాన్ని చదవాలి. అంటే ల్యాక్స్ ఈ విధమైన నెంబర్స్ మనం రాయాలి, 6 డిజిట్ నెంబర్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ వచ్చి మనం 1 lakh అని చెప్పుకున్నాము. ఇప్పుడు గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ వచ్చి చూడండి, ఇది ఇందులో 9s మనకి ఎన్ని కనిపిస్తున్నాయి, 6 9s కనిపిస్తున్నాయి. ఇది గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఓకే, దీన్ని ఎలా చదవాలి, 9,99,999. 9,99,999. ఇది గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్. దీనికి 1 యాడ్ చేస్తే స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇది ఆ స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ అనమాట. సో స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ని మనం ఏమని చదువుతామంటే 10 lakh అని చదువుతాం. ఓకే, స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ని మనం ఏమని చదువుతాం, 10 lakh. అంటే 1 నుండి రిమైనింగ్ 6 జీరోస్ ఉంటాయన్నమాట. ఇది 10 lakhs, 10 lakh అని చదువుతాము దీన్ని. ఓకే, నెక్స్ట్ 10 lakhsలో ఎన్ని డిజిట్స్ ఉంటాయన్నమాట, 7 డిజిట్స్ ఉంటాయి. ఒకటి 1 ఉంటుంది, మిగతా 6 జీరోస్ ఉంటాయన్నమాట. దీన్ని 10 lakhs అంటాము. ఓకే, ఇప్పుడు కింద కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వాటిని కూడా చదవమని అంటున్నారు, రీడ్ యాజ్ అంటున్నారు. చూడండి, సో ఫస్ట్ది వచ్చి 20 lakh. ఓకే, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి, ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఉన్నాయి. సో 7 డిజిట్స్ ఉంటే మనం ఎలా చదువుతాము చూడండి, 20 కామా వరకు చదవాలి, 20 lakhs. తర్వాత ఇది 40 lakhs, ఇది 60 lakhs. తర్వాత ఇది 30 lakhs, ఇది 50 lakhs, ఇది 70 lakhs. సో అలా చదవాలన్నమాట. చూడండి, ఇది 20 lakh, 7 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, 20 lakh. నెక్స్ట్ ఇది 40 lakh. తర్వాత ఇది 60 lakh. అదేవిధంగా ఇవన్నీ కూడా రాయాలి. నెక్స్ట్ కింద ఎగ్జాంపుల్ చూడండి, we read the number. ఈ నెంబర్ని మనం ఎలా చదవాలంటే we read the number as 75,29,386. చూడండి, 75,29,386 అని చదవాలి.